చూడండి ఫ్రెండ్స్, అక్కడ నేను చూపించాను నరసింహస్వామిని. నరసింహ గుడి లోపలికి కొద్దిగా వెళ్తే ఇంకోలా నరసింహస్వామి ఉన్నాడు. ఇక ఏ శిల ఉందో మీకు తెలిసే నాకు కామెంట్ పెట్టండి. మా గుడి తీయకూడదు అంటే ప్రోడక్ట్ కాబట్టి తీయకూడదని తీయలేదు నేను. ఇక్కడేమో రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది. అది ఎందుకు అయిందో ఏమో తెలీదు. మనం అక్కడ వెళ్తున్నాము, చూపిస్తాను మీకు. పూర్తిగా ఇది అంతా బ్లాక్ అయింది. అదేదో ఐరన్తో తయారు చేస్తున్నారు. ఇది తయారైందంటే ఫ్లైఓవర్ పై నుంచి ఏమో దిగేటట్టు పెడుతున్నారు. అది ఎలా పెడుతున్నారో నిదానం మనకే తెలుస్తుంది. ఇది మన మంచిగా అనుకుంటాను. ఇప్పుడు రూట్ అనేది మార్చారు భక్తుల కోసము. ఇప్పుడు రూట్ మార్చారు. ఇది ఈ రూటంలో మనం వెళ్ళాలంట. ఇక్కడ అనేది ఫ్లైఓవర్ లా కడుతున్నారంట. అందుకు ఈ మెటీరియల్ అన్ని రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ చిరతపులు అవి వస్తున్నాయి అంటాను కదా, అవి దాడి చేయకూడదని ఏమో పైనుంచి కడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇది ఒకప్పుడు ఫాస్ట్ యాప్స్లు వాళ్ళ వెహికల్ వెళ్తున్నాయి. ఆ వెహికల్ రూట్లో మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఇక బోర్డు కూడా ఒకటి పీకి పెట్టినారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని పెట్టినారు పీకి. ఇది ఫాస్ట్గా వెళ్ళే దావా రూటు. ఫాస్ట్ యాప్స్లో చెక్కింగ్ పోయేదానికని. ఇది ఇక్కడ ఏదో స్టెప్స్ ఉన్నాయి, పూర్తి పాత పడిపోయినాయి కంప్లీట్గా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి డౌన్లో వెళ్తున్నాము. చూడండి, అక్కడ రూట్ తయారు చేస్తున్నాను కదా, ఆ రూట్ ఎలా ఉంది అనేసి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. రోడ్డు బ్లాక్ అయిందని కదా, ఆ బ్లాక్ అయింది ఎలా తెలియాలి మనకు కూడా. చూపించా ఫ్రెండ్స్ మీకు. ఇదిగో మన రూట్ అదే నరసింహస్వామి టెంపుల్ డౌన్ నుంచి పైకి తీసుకున్నాను. ఇది ఎందుకు క్లోజ్ చేశారంటే మనకు ఇదిగో ఇలా ఫ్లైఓవర్ బ్రిడ్జి మొత్తం పైనుంచే ఇక చిరతపులు తిరుగుతాయి అయ్యి అన్నారా. భక్తులు కానీ ఎవరికైనా ఎలా కీ జరుగుతుందని ఇలా కట్టారు. ఈ ఫ్లైఓవర్ పై నుంచి మనం వెళ్ళొచ్చంట. ఇది ఎప్పటికీ తయారవుతుందో అది అధికారులకు తెలియాలా. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి నాకు. బాగా స్తంభాలతో బాగా పిల్లర్స్ వేసి కడుతున్నారు. అదే నరసింహస్వామి గుడి. ఇది మనం ఇప్పుడు వాకబుల్ మనం వెళ్ళేది రూట్ అమ్మడి. అదే బస్సులు వస్తున్నాయి చూడండి. మన పక్క నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకో పక్క వెహికల్ని కొండపై నుంచి కొండ దిగుతున్నాయి. మన ఈ షెల్టర్ కింద వెళ్తుంటే ఇక వ్యూ చూడండి ఎలా ఉందో. అంతా చుట్టూ కొండలు లోయలు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచే అత్యంత లోతు ఎక్కువ ఉన్నది. అమ్మో, ఇదిగోనండి లోయ. ఈ లోయలు చూసేసి మనకి ఎలా ఉందంటే అంత ఆనందం ఉంటుంది. మనం మామూలుగా ఇట్లా లోయల దగ్గర మనం ఎట్లా వెళ్ళలేము. ఇలా మొబైల్లో వచ్చి మనం చూసుకొని అని ఒక ఫోటో తీసుకుంటాం. అట్లా నేను డైరెక్ట్ మీకు చూపిస్తున్నాను వీడియో. అంతా ఉత్త కడ్డీలు నేను ముందంతా ఒక కడ్డీల బదులు క్లాత్ వేసారు చూడండి. అదే జల్లి వేసారు. ఓన్లీ కడ్డీలు నేను ముందు కడ్డీలు అనేసి ఇది పైపులు సపోర్ట్ ఇచ్చేసి అటు వాడికి సెట్ చేశారు. చూడండి, తిరుమల వెళ్ళే దావలో ఇక కొండముత్తులు ఉన్నాయి. చెట్టు మీద బాగా ప్రశాంతంగా కూర్చున్నాయి. చూసారా, మన నడక దావలోనే ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. రైట్ టైంలలో ఈ కొండపై నుంచి వాటర్ కిందకి ఫ్లోడ్ అవుతాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఏం రావడం లేదు కాబట్టి ఫ్రెండ్స్ మామూలుగా ఈ కారణాలలో ఇలా గట్టు మారి అట్లా ఏం కట్టలేదు కాబట్టి కొద్దిగా డేంజర్ పాయింట్ ఇది. ఎప్పటికైనా సరే కొద్దిగా ఏదైనా అధికారులు వాళ్ళు ఏదో ఆలోచించి భక్తుల కోసం ఏమైనా చర్చ మేలు కొద్దిగా గట్టు మారిగా ఎత్తు కడితే వెహికల్ ఎక్కనట్టుగా ఒకరు మేలని అనుకుంటున్నాము. మళ్ళీ కొద్ది దూరం వచ్చాక ఇక్కడ వచ్చి గట్టు స్టార్ట్ చేశారు. ఇదేదో కొద్ది ప్లేస్ అక్కడ కూడా కలిపితే చాలా మంచిది భక్తుల కోసమని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీకు మోకాల మెట్టు నేను చూపిస్తాను చూడండి. ఇదో మోకాల మెట్టుది టెంపుల్ కనిపిస్తుందా? ఈ టెంపుల్ మనం ఇప్పుడు అక్కడ వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సీనరీ ఎలా ఉందో చూడండి చూపిస్తున్నాను. అది అక్కడ బస్సులు వెళ్ళే దావా రూటు అది వెహికల్ దిగుతున్నాయి చూడండి కొండపై నుంచి.
అది మోకాల మెట్టు కూడా, మోకాల మెట్టుకు కొద్ది పై పక్కకు అలా ఒకటి సిమెంట్ కట్టారు చూడండి. వర్షం నీళ్ళు అక్కడి నుంచి కిందికి వస్తాయంట మనకు. చూసారా ఈ లోయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, చాలామంది విస్తరాకులు అంటే ఏంటి అంటున్నారు కదా. ఇదో ఇవే విస్తరాకులు. పాతకాలంలో వీంటలో మనకు అన్నం అవి పెడుతున్నారు. చూడండి విస్తరాకులు అంటే ఎలా ఉన్నాయో. ఇదో ఇవే విస్తరాకులు అంటారు. ఒక ఆకు తెంపుతున్నారు చూడండి, ఇది విస్తరాకు. అక్కడ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. ఈ ఆకుతోనే దేవుళ్ళకి ఏమైనా పెట్టాలన్నా, ఏమైనా బంధువులు ఎవరు వచ్చా వీటితో పెడుతున్నారు. అప్పట్లో రాగా అంత ప్లాస్టిక్ వచ్చేసి ఇదే అయిపోయింది. చూసారా విస్తరాకండి ఎలా ఉందో. ఇదిగో చూడండి ఆకు చూస్తున్నాను. ఇదే విస్తరాకు, చిన్న ఆకు, లేతాకు. అలా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అక్కదేవతల గుడి ఉంది చూడండి. మన నడకదావలో వెహికల్ మనకి ఎదురు వస్తుంటాయి, చాలా జాగ్రత్త. ఇది ఇక కుంగం పెట్టినారు. ఇక్కడ అక్కదేవతల గుడి అనేది చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ నుంచి ఇది అక్కదేవత శిలలు. తిరుమల కొండపై నుంచి మన శ్రీవారు ఊరేంపు కిందికి వచ్చి అక్కదేవతల దగ్గర వచ్చి ఇక్కడి నుంచి ఊరేంపు వెళ్తుందని అంటారు. చూసారు కదండి ఫ్రెండ్స్, అక్కదేవత శిల. పై విగ్రహం పెట్టలేదు, కానీ అక్కదేవతలు చాలా మహిమల దేవుళ్ళు. ఎవరైనా భక్తులు వచ్చేప్పుడు ఈ అక్కదేవతలని చాలా తెలీదు. తిరుమల కొండపై నుంచి శ్రీవారి ఇక్కడ దర్శనం వచ్చేసి ఇక్కడ వాళ్ళ అక్కగారులంట దర్శించుకుని మళ్ళీ కొండపైకి వెళ్తారంట. ఫ్రెండ్స్, భక్తులు చూడు ఎటుకుతున్నారు. కాస్త దూరంలోనే మోకాలి మెట్టు ఉంది, పర్వతము. మోకాలి మెట్టు పర్వతం దగ్గర వెళ్తున్నాము. దగ్గర చూపిస్తాం వ్యూ. ఇదేనండి మోకాలి మెట్టు గోపురం అంటారు. చూడండి ఈ గోపురం దగ్గర ఎదురుగా ఇక్కడ లోపల ఏ దేవుడు ఉన్నారో తెలీదు. నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ ఏదో బీజాక్షరాలతో రాశారు. అవి ఏమో బీజాక్షరం నాకు తెలీదు, మీకు చూపిస్తున్నాను. అత్యంత శక్తివంతమైన మోకాలి మెట్టు పర్వతము. ఇక్కడ ఏ ఒక్క భక్తులు కూడా చెప్పు లేకుండా ఏమి కాళ్ళతో కాకుండా మోకాలతో నడుస్తారంట. చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్. ఇక మోకాలి మెట్టు దగ్గర ఇక గేట్ పెట్టిన టోల్ గేటు. ఇది ఏం రోడ్డో తెలీదు. నా ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? ఇది ఎక్కడి నుంచి రూట్ ఉంది? ఇది రూట్ ఇప్పుడే పక్కన నుంచే రూట్ చేస్తావు, కానీ దీనిలో పంపించి నీళ్ళు ఆగిపోయింది బండి సార్. వెహికల్ అయిపోయా అంటే మీరు ఇక వర్క్కి వచ్చారా? వర్క్కి రాలా, మేము కింద తీసుకుని పోదాం అనేసి వచ్చినాము. అంటే ఏ వెహికల్ అవ్వడం మీరు ఒక్కరు వచ్చింటే అందుకని ఈ రూట్లో, అందుకు అతను కూడా ఫాస్ట్ అధికారులు భయపడతారు. బండి తీసుకునే దానికి నలుగురు వస్తారా? మేము రుద్దురు కదా వచ్చినాము సార్. అంటే ఈ రూట్ బ్లాక్ చేశారా మీరు? ఈ రూట్ ఎలా వచ్చానని అడుగుతున్నారు. ఎలా వచ్చినామంటే ఆ బండి ఆగిపోయింది, పైకి పోవాలంటే కష్టం కదా. దీన్ని కొంచెం దిగిరి ఉండాలి, తీసుకుని పోదాం అనేసి వచ్చినాము. ఓకే. మోకాలి మెట్టు దగ్గర నుంచి 2.40 కిలోమీటర్ అంటే 2 కిలోమీటర్ల 4 పాయింట్ ఉందంట. మోకాలి మెట్టు దగ్గర నుంచి తిరుమల కొండపైకి వెళ్తున్నాము. చూడండి మోకాలి మెట్లకి ఇన్సేపు వెళ్తున్నాము. ఈ గోపురం ఎలా ఉంది చూడండి, అత్యంత ఎత్తుగా ఉన్నది. శిల్పాలకు బాగా చిత్రీకరించారు. ఓం నమో వెంకటస్వామినే నమః. 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 ఇక మోకాలి మెట్టు దగ్గర నుంచి టెంకాయలు కర్పూరాలు అన్ని పెడుతున్నారు. భక్తులు మోకాలతో నడిచి ఇక్కడ నుంచి వస్తున్నారంట. చూడండి ఫ్రెండ్స్, మోకాలి మెట్టు దగ్గర భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మోకాలి మెట్టు మీద మినిమం అనేది వెంకటస్వామికి 7 అంకెష్టం కాబట్టి 7 తేపలు ఎక్కాల. వడ్డీకి 1 ఎక్స్ట్రా, మొత్తం 8 ఫీట్స్ ఎక్కాల. మామూలు ఎక్కేదానికి మనం ఇబ్బంది పడతాము. ఈ భక్తులను చూడండి అదే పనికి మోకాలతో ఎంత కష్టపడి ఎక్కుతున్నారో. ఎంత మహిమ లేనిదే వీళ్ళకి ఏం మహిమ జరగందే వీళ్ళు ఎందుకని ఎక్కుతారు. ఐదు కాదు బా,
7 మళ్ళీ వడ్డీ 8 మెట్ల కాల. ఓం నమో వెంకటస్వామి నమ. మోకాలు పెట్టు పర్వతం దగ్గర నుంచి పైకి ఎక్కుతున్న భక్తులు చూడండి. అట్టే పై వరకు మోకాలతో అట్టే ఎక్కుతున్నారు. కొందరు మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. 3000 తాపాలు ఎక్కాము, ఇంకా 550 తాపాలు ఎక్కాల. ఇక్కడికే అలసిపోయాము. ఇది చూడండి మోకాల మెట్టు పైకి ఎక్కేసాము. ఓం నమో వెంకటస్వామి నమ. ఓం నమో వెంకటస్వామి నమ. భక్తులు మోకాలు పెట్టుకుందా నడిచేయడానికి వస్తున్నారు. కొంత మోకాలతో నడుచు ఎంత ముక్కు నెరవేరింది ఎక్కుతారు. మోకాలు పెట్టిన తర్వాత ఒక కొత్త మండపం ఉంది. ఈ మండపం ఏం పేరేం లేదు. గోవిందా గోవిందా ఎడుకుండా గోవిందా గోవిందా. మోకాలు దాటి పైకి వచ్చాము. ఇక్కడ 2 కిలోమీటర్ స్టోన్స్ ఉంది చూడండి రాయి. అంటే ఇక్కడ నుంచి తిరుమలకు 2 కిలోమీటర్ ఉందంట అండి. భాష్యకారుల సన్నిధి అంట. 3260 స్టెప్స్ దగ్గర ఇవో టెంపుల్ కూడా ఉన్నది చూడండి, దర్శించుకోండి. నేను చూపించదా ఆ స్వామివారి పాదాలు దర్శించుకోండి. ఓం నమో వెంకటస్వామి నమ. ఈ కొండపైన హనుమంతుడు ఉన్నాడు. అది చాలామంది అంత గమనించినారు, తొందరలో వెళ్ళిపోతుంటారు. ఇదిగో చూడండి ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి కొద్ది ముందుకు వెళ్తే అది మన హనుమంతుడు. మనోజనం మారుతతుల్య వేగ జితేంద్రియం బుద్ధిమాతం వర్షం వాతాత్మయం వాణి ముఖ్యం శ్రీరామదూతం శ్రీసానమామి. ఇదిగో ఈ పక్క చక్రము, ఆ పక్క శంకు. జై వీరాంజనేయ, జై వీరాంజనేయ, జై వీరాంజనేయ. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా శ్రీవారి అవతారం ఉన్నది చూడండి. ఏ అవతారమో తెలియదు నాకు, మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఓం నమో వెంకటస్వామి నమ. ఓం నమో వెంకటస్వామి నమ. ఓం నమో వెంకటస్వామి నమ. ఇక మామూలుగా పేర్లు కూడా ఏం లేవండి. హలో ఫ్రెండ్స్, శేషాచల అడవుల్లో పనసకాయ చెట్లు ఉన్నాయి చూడండి ఎంత బాగా కాసినాయో. ఈ పనసకాయ చెట్లు అనేది జూమ్ చేశాను మీకోసం నేను. మన అలిపి దాలోంచి మొగలపెట్టి దాటి వస్తున్నాము. దాటుతుంటే ఇక్కడ మీకు చూపిద్దామని నేను తీస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయి పనసకాయ చెట్లు. పనస పండ్లు చూడండి, స్మెల్ ఇక్కడికి గుమ్మలు ఆడుతున్నాయి ఎంత మొత్తం పనసకాయలు. పనసకాయ చెట్టు ఎక్కడ దూరం ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉంది చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి పనసకాయ ఇంత దగ్గరలో చూడండి. ఈ చెట్టు అంతా పనసకాయలు ఉన్నాయి. ఈ శేషాచల అడవిలో చాలా చూశాను నేను. హలో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి భూతత్ అల్వార్ అంట. మన వెంకటస్వామి దగ్గర పూజారులు వీళ్ళు చూడండి చూపిస్తున్నాను. పేర్ అల్వార్. చాలామంది భక్తులు ఎంతోమంది వస్తారు తిరుమలకు. వీళ్ళు శ్రీవారి సేవకులు, అసలైన సేవకులు వీళ్ళు. ఈ సేవకులు చాలామంది గుర్తించారు. పేర్ అల్వార్ చూడండి, దర్శించుకోండి. అంటే మా శ్రీవారి మెయిన్ సేవకులు వీళ్ళంతా పేర్ అల్వార్. హలో ఫ్రెండ్స్, శ్రీవారి సేవకులలో ఇక్కడ ఉన్నారు చూడండి. తిరుమలైసై అల్వార్ అంట. ఇది చూడండి తిరుమలైసై అల్వారు. నా ఇంగ్లీష్ సరిగా పెద్దగా. ఇదిగో వీళ్ళు శ్రీవారి సేవకులు. శ్రీవారి సేవకులను చాలామంది వీడియో తీయరు. శ్రీవారి సేవకులను మొత్తం గుర్తించాలి మనము. గుర్తించే మన భావితరాలకు తెలిసేది. తిరుమలై సై అల్వార్ స్వామి, మమ్మల్ని మా ఫ్యామిలీ అంతా చల్లగా కావాలి స్వామి. శ్రీవారి చెప్పు స్వామి అట. నా సబ్స్క్రైబ్ కూడా బాగుండాలని చెప్పేసి ఆ శ్రీవారికి మా తరఫున మీరు పూజండి స్వామి. గోవిందా గోవిందా గోవిందా. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో తెలియదండి. చూడండి మీకు చూపిస్తున్నాను, మీకు తెలిసే కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ శ్రీవారి సేవకులు మరొకరు ఉన్నారు. కులశేఖర్ అల్వార్ వీళ్ళు శ్రీవారి సేవకులు. చూడండి
ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి నమః. ఇంకా స్టెప్స్ వచ్చేసి 3500 స్టెప్స్ ఎక్కాము. ఇంకా 50 స్టెప్స్ ఎక్కాలండి మనము. ఇక్కడ ఎవరున్నాడు చూపిస్తాను చూడండి. తిరుపాన అల్వార్ ఈ స్వామి అండి. స్వామివారి సేవకులు అంట వీళ్ళు పాపం ఇంతవరకు ఎవరు కూడా ఒక్కరు కూడా గుర్తించడం లేదు. అసలైన సేవకులు చూసి మనం గుర్తించాలండి ఫ్రెండ్స్. చివరిగా ఒక మండపం ఉంది. ఈ మండపము నాకు తెలీదు, కానీ ఏనుగుతో ఉన్నది చూడండి. ఇది బాగా అంతా మొత్తం రాతితో వేసినారు. మా శ్రీవారు కూడా పైన ఉన్నాడు చూడండి. ఓం నమో వెంకటస్వామి నమః. ఇది మండపం అంతా స్తంభాలతో చుట్టూ ఎలా ఉందో చూడండి. కంప్లీట్ స్తంభాలతో నిర్మించినది. చూసారు ఫ్రెండ్స్, పైన అమ్మవారు ఉన్నారు, దర్శించుకోండి. ఇదే మండపం అండి. ఈ మండపం ఏమో తెలియదు, మొత్తం స్తంభాలతో నిర్మించిన మండపము. ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి నమః. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి తిరుమంగై అల్వార్ అంటండి. ఇదో చూడండి, శ్రీవారి సేవకులలో వీళ్ళు కూడా. ఇదో శ్రీవారి పాదాలు దర్శించుకోండి. పూలు పెట్టారు, కనిపించడం లేదు, మీకు నేను చూపిస్తాను. ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి. ఇదిగో ఇప్పుడు బాగా నీట్గా వస్తుంది. ఇదో పాదాలు దర్శించుకోండి. ఓం నమో వెంకటస్వామి నమః. ఫ్రెండ్స్, చిట్ట చివరగా మనం కొండ ఎక్కేసాము. ఇక్కడ వచ్చేసి భక్తులు టెంకాయలు ఇక్కడ కొట్టేసి, భక్తులు చిట్ట చివరగా ఇక్కడ టెంకాయ కొట్టేసి కర్పూరం ఇచ్చి నీళ్ళ కుంకుమ అన్నీ ఇక్కడ వేస్తారండి. ఇక్కడతో మన తిరుమల కొండ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పెరియల్ అల్వార్ చూడండి ఫ్రెండ్స్, దాని పేరు చదివినదా ఆ స్వామి అనేది ఇది ఇతనే అండి. పెరియల్ అల్వార్ దర్శించండి. తిరుమలకు గరుత్మంతుడు ఆహ్వానం పలుకుతూ భక్తులకు చూపుతున్నాడు. ఇది 1999లో నిర్మించారు. ఇక్కడ అనేది మొత్తము రాతి స్తంభాలతో కట్టిన ఎన్ని ఫ్రెండ్స్ చూడండి. ఈ రాతి స్తంభాలు చాలామంది గుర్తించినారు, ఏదో వెళ్ళిపోతుంటారు. ఈ స్తంభాలు అనేది ఉండి భక్తులు ఇక్కడ రాత్రులు నిద్రపోవచ్చు ప్రశాంతంగా. ఫ్రెండ్స్, గోదాదేవి ఆండాలంట అండి. ఇంతవరకు ఈ దేవతను నాకు తెలీదు. ఇప్పుడు ఎందుకో నాకు అనిపించి మొత్తం అన్నీ చెక్ చేసుకుని వచ్చంటే అప్పుడు తెచ్చింది. గోదాదేవి ఆండాలమ్మ దర్శించండి. కింద లగేజ్ సెంటర్ లగేజ్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి ఉచిత లగేజ్ తిరిగి ఇచ్చు కేంద్రము మనం వెళ్తున్నాము చూడండి. ఇది మనం వెళ్తున్నాము. ఇక లగేజ్ ఇచ్చు కేంద్రము చూడండి. కౌంటర్ 3 వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, ఇక క్యూ లైన్లో వెళ్తున్నారు. ఇక్కడ నుంచి పోతే మనకు లగేజ్ అనేది ఉచిత లగేజ్ తిరిగి ఇచ్చు కేంద్రము. భక్తులేమో భారీ క్యూలలో ఉన్నారు చూడండి ఎలా ఉన్నారో. ఇక భారీగా క్యూలలో ఉన్నారు. ఇక స్కాన్ చేస్తున్నారు. నమ్మ అల్వార్ చూడండి ఫ్రెండ్, నమ్మ అల్వారు దర్శించండి. వీళ్ళంతా శ్రీవారి సేవకులు, లాస్ట్ శ్రీవారి సేవకులు అండి. ఇక్కడ నుంచి లేనంటే ఇంకా ఇక్కడ నుంచి చూడండి, ఇక ఒక మండపం ఉంటుంది. ఈ మండపం చూడండి మీరే. పైన నాగమ్మ దేవత ఉంది. మండపం మొత్తం స్తంభాలతో నిర్మించినది కంప్లీట్గా. ఇక్కడికి కంప్లీట్గా మనం తిరుమలకి ఎంటర్ అయినట్టుగా పూర్తిగా మన బ్యాగులు లగేజ్లు అన్నీ తీసుకొని కంప్లీట్ పూర్తిగా బయటకు వచ్చినట్టు. ఇంకా ఇక్కడతో మన తిరుపతి నుంచి అలిపిరి కంప్లీట్ అయిపోయి తిరుమల అడుగు పెట్టాము. ఇది తిరుమల. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు మా వీడియో చూడండి. హలో ఫ్రెండ్స్, మన తిరుమల కొండలలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు.
100కి 90% చాలామంది తీయడం లేదు. అక్క తిరుమలలో ఉండే ప్రతి ఒక్క దేవుళ్ళు, చిన్న చిన్న దేవుళ్ళు, విగ్రహాలు అక్క ఏమేమి ఉన్నాయని కంప్లీట్ ఫుల్ వీడియోలు నేను మా ఛానల్ నేను పెట్టాను. ఏ ఒక్క వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. మన అలిపిరి నుంచి తిరుమల వరకు మధ్యలో ఇంతవరకు ఏ యూట్యూబ్లో తీయని కూడా నేను తీశాను. నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మా వీడియో చూడండి. ఓం నమో వెంకటేశాయ నమః.